ఆలూరు సీటుపై ఎందుకంత ఉత్కంఠ? బలమైన కుటుంబం ఉన్నా అక్కడి టికెట్ కోసం నేతల మధ్య పోటీ ఎందుకు పెరిగింది? అధినేత ఇంటి దగ్గర ధర్నా చేసేదాకా ఎందుకొచ్చింది పరిస్థితి? కర్నూలులో కోట్ల ఫ్యామిలీకి రెండో టికెట్ లేనట్టేనా? ఆ కుటుంబం కాకపోతే అక్కడ టీడీపీ ఆప్షన్ ఎవరు? మూడో జాబితాలోనూ ఆ సీటును ఎందుకు పెండింగ్ లో పెట్టినట్లు? కోట్ల కుటుంబానికా మరో నాయకుడికా? ఆలూరులో ఎవరు? కోట్ల కుటుంబం చుట్టూ తిరుగుతోంది ఆలూరు రాజకీయం. పెద్దాయన కుటుంబానికే మరో సీట్ ఇస్తారా అన్న చర్చతో హాట్ గా ఉన్నాయి కర్నూలు పాలిటిక్స్. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలోకొచ్చారు కోట్ల దంపతులు. ఆలూరు నుంచి కోట్ల సుజాత పోటీ చేశారు. అక్కడ వైసీపీ గెలవటంతో అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు కోట్ల సుజాత. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి డోంట్ టికెట్ ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన అక్కడ ప్రచారం కూడా చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న పాలసీతో టీడీపీ నాయకత్వం ఉండటంతో కోట్ల కుటుంబం నుంచి సుజాతకు ఈసారి ఆలూరు టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరిగింది. అయితే 5 ఏళ్లు కష్టపడి పార్టీని బలోపేతం చేస్తే ఇప్పుడు టికెట్ ఇవ్వరా అని ప్రశ్నిస్తోందట కోట్ల కుటుంబం. ఎన్నికల ముందు ఆలూరు రాజకీయం మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఈసారి ఆయన వర్గం మద్దతు టీడీపీకి ఆలూరులో కలిసొచ్చే అంశం. జయరాం ఈసారి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేయబోతున్నారు. దీంతో గుమ్మనూరు అనుచర వర్గం మద్దతుతో ఆలూరులో గెలుపు అవకాశాలు మెరుగుపడ్డాయని ఆశావాహులు లెక్కలేసుకుంటున్నారు. దీంతో ఆలూరు టికెట్ కోసం టీడీపీలో పోటీ పెరిగింది. ఇంతవరకు టీడీపీ ఆలూరు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో రోజురోజుకి ఉత్కంఠ పెరుగుతోంది. కోట్ల కుటుంబం నుంచి సుజాతమ్మ ప్రయత్నాలు చేస్తుంటే ఆలూరు టీడీపీ టికెట్ కోసం సీరియస్ ట్రయల్స్ లో ఉన్నారు పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్. మరోవైపు కమ్మ సమాజ వర్గం నుంచి వైకుంఠం శివప్రసాద్, మల్లికార్జున సోదరులు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరే కాకుండా ఓ డీఎస్పీ సైలెంట్ గా ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతమంది ప్రయత్నాలతో సుజాతమ్మ అనుచరులు ఏకంగా జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. కోట్ల సుజాతకే టికెట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో అధిష్టానంపై కూడా ఆలూరు సీటు విషయంలో ఒత్తిడి పెరుగుతోంది. 5 ఏళ్లు కష్టపడి పనిచేసిన ఇన్ఛార్జీలకు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనతో ఉందట టీడీపీ అధిష్టానం కూడా. ఆలూరు సీటు విషయంలో కోట్ల దంపతులతో టీడీపీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కుటుంబానికో టికెట్ పాలసీని కర్నూలు జిల్లాలో మినహాయిస్తారా? కోట్ల కుటుంబానికే ఆలూరు టికెట్ ఇస్తారా? లేదంటే ఆ కుటుంబానికి నచ్చజెప్పి మరో అభ్యర్థిని ప్రకటిస్తారా అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.